బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. తప్పు త్రోవలో పరిగెడతారట. ఇప్పుడు బిలాం ఏం చేశాడు అంటే దేవుని పిల్లల్ని ఆశీర్వదించాలి, దీవించాలి అని ఆలోచన పక్కన పెట్టేశాడు. శపించడానికి సిద్ధమైపోయాడు. ఏంటంట దేవుని పిల్లల్ని శపించే స్థాయిలో బిలాం ఉన్నాడు. సరే ఇప్పుడు శపించడానికి సిద్ధమయ్యాడేమో కానీ శాపాలు రావట్లేదు. దేవుడు అతని నోటున కట్టి దేవుడు తన మాటలను విడుదల చేశాడు. ఇశ్రాయేలుని బహుగా ఆశీర్వదించేలాగా దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఇక ఒక తప్పు త్రోవను ఎంచుకున్నాడు. ఏమన్నా తెలుసా, వాళ్ళకు ఇప్పుడు నేను వీళ్ళని చెప్పించడం అయితే అయ్యే పని కాదు. నువ్వు చూస్తాను కదా, దేవుడు నా నోరు కట్టేసి ఆయన చెప్పాలని కూడా చెప్పిస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే దేవుడికి వ్యభిచారం చేసేవారంటే చాలా అసహ్యం, విగ్రహారాధన చేసేవారంటే చాలా అసహ్యం. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే మోయాబు రాండ్రని వారి ఎదురు పెట్టి వారితో వ్యభిచారం చేసి వారి దేవతల ముఖ్యలా చెయ్యి, అక్కడ వాటి అర్పించిన వాటి తినేలా చెయ్యి. వెంటనే దేవుడు కోపం అవుతుంది. దేవుడు వారి మీద ఉగ్రతం కుల్పిస్తాడు. నువ్వు నాశనం చేయకల్లా ఆయన నాశనం చేస్తాడని ఒక తప్పు ఆలోచనని బాలాకు ఇచ్చాడు. బాలాకు అది ప్రయోగించాడు. అదే జరిగింది. అంటే దేవుని పిల్లల్ని పాడు చేయాలని ఎంత కన్నింగ్ మెంటాలిటీని ప్రదర్శించాడు బిలాము. సో అలాంటి కన్నింగ్ మెంటాలిటీ ఈరోజు చాలామంది సేవకులు కనబడుతుంది. అంటే వీళ్ళు డైరెక్ట్గా చెడిపోండి అని చెప్పట్లేదు. చెడిపోయినా పర్లేదు, మీరు కానికిస్తున్నారు కదా, చెడిపోయినా పర్లేదు, మీరు కానికిస్తున్నారు కదా, దేవుని పనులు ఉన్నారు, మీరు దేవుని పనులు ఉంటూ పాపం చేసినా ఏం కాదు, ఆయన సరిదిద్దుకుంటాడు, ఏం కాదు, సత్యం ఆయన చూసుకుంటాడు, ఏం కాదు, పట్టించుకోడు అన్నట్టుగా ఈరోజు చాలామంది బోధలు ఉన్నాయి. ఎంత బాధాకరం, ఎంత ఆవేదన పరిస్థితి.